ప్రతిపక్ష హోదా లేని వైఎస్ఆర్సీపీని గతంలో చేసిన తప్పులు ప్రజల ముందు ఉంచే ప్రయత్నమా? అంటే సప్త శ్వేత పత్రాలు అనుకో 7 పెట్టుకున్నారు ఆయన. అవును, వరుసగా అంటే ఈ 2-3 చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఒక 3 లెవెల్స్లో గత ప్రభుత్వం మీద జరుగుతుంది. ఒకటి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కానీ ఆయన అనుయాయులు కానీ వీళ్ళందరూ చేసినటువంటివి, అలాగే అప్పుడు కాస్త నోరు పారేసుకొని దుర్భాషలాడిన వాళ్ళు వీళ్ళందరూ చేసినవి, వాటి మీద ఫోకస్ ఒకటి. రెండవది విధానపరమైన అవకతవకలని చేసి ప్రభుత్వ ఆస్తులు లేకపోతే ఇవన్నీ తీసేసుకోవటం, భూములు. ఉదాహరణకి ఈరోజు రెవెన్యూ శాఖ దాని మీద ఉంది. నిజంగా నేను ఎప్పుడో 3-4 నెలల కిందట కూడా పెట్టా. అతిపెద్ద సమస్య భూముల్లో జరిగింది. రకరకాల భూములు, ఈవెన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో కూడా కీలకమైంది ఎవరివి కానీ భూములు ఐడెంటిఫై చేస్తే తీసుకోవచ్చని విశాఖపట్నంలో కూడా. సో భూములు, వాటికి ఇట్లాంటి అనేక విధానపరమైన అంశాలను తవ్వడం. మూడోది ఆర్థికంగా ఏం బాగాలేదు. అన్ని శాఖలు అన్ని దాంట్లో కూడా డొల్లైపోయింది. మేము ఖాళీ ఖజానాతో మొదలు పెడుతున్నాము. ఇంకా మేము ఎదురు ఇవ్వాల్సినవి గత బకాయిలు. ఇప్పుడు ఎందుకంటే జగన్ కూడా తరచూ గత ప్రభుత్వం తాలూకు ఇన్ని బకాయిలు మేము చెల్లించామని. నిజమే, అది ఎవరి తర్వాత ఎవరు వచ్చినా అంతకుముందు బకాయిలు చెల్లించాల్సిందే కదా. కాబట్టి అది కూడా ఎస్టాబ్లిష్ చేయటం. ప్రత్యేకించండి పోలవరం, విద్యుత్ శక్తి ఇట్లాంటివి తీసుకుంటే రివర్స్ పాలసీస్ అవి తీసుకొచ్చేది. సో ఇక్కడ పాలసీ ప్లస్ ఫైనాన్స్, రివర్స్ పాలసీల వల్ల నష్టం జరిగింది. రివర్స్ టెండరింగ్ అని మొదట అది ఎలక్ట్రిసిటీలో, నెక్స్ట్ పోలవరంలోనే మనం చూసాం. కాబట్టి వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేసి ఇది నష్టం వచ్చింది అని చెప్పటం, అలాగే భవిష్యత్తుకు సంబంధించిన భారాలు చెప్పటం. మూడవది వీటిని కేంద్రానికి కూడా కొంచెం చెప్పి మాది బాగాలేదని చెప్పడానికి కూడా ఇవి పత్రాలు రేపు సమర్పించడం, ఇవన్నీ ఆలోచన కావచ్చు. అవన్నీ ఇప్పుడు అంటే తక్కువ రేటుకి వస్తాయంటే కూడా ఎక్కువ వాళ్ళకి టెండర్లు ఇచ్చారు, తమ వాళ్ళకే ఇచ్చారు, కొన్ని అర్థంతరంగా ఆపేసినందుకు వాళ్ళ నష్టం వచ్చింది. ఇలాంటి అంశాలు చెప్పడం కావచ్చు. విధానపరంగా పెద్ద తలకిందులు అవుతుందంటే మనం చెప్పలేము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక విధానం ఇచ్చి మీటర్లు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టమంది. స్మార్ట్ మీటర్లు పెట్టడమే ఒక నష్టము వద్దు అని అందరూ అంటుంటే, అందరికంటే ముందు స్మార్ట్ మీటర్లు పెట్టారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ లాగే. ఆ పెట్టడంలో కూడా ఎవరి దగ్గర స్మార్ట్ మీటర్లు తెప్పించారన్నది కూడా వాళ్ళు ఉండగానే కాంట్రవర్సీ అయింది. అంటే మళ్ళీ అస్మదేయులకు అవి ఇచ్చి ఎక్కువ రేట్లకు తెప్పించారని. సో ఇలాంటి అంశాలన్నీ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉండొచ్చు. సార్ దీనివల్ల ఏంటి ఉపయోగం? వైట్ పేపర్ వల్ల ఏం జరిగిందో చెప్పే ప్రయత్నమా? దీనివల్ల ఏమైనా కలిసి వచ్చే అంశం ఉంటుంది? ఏం జరిగిందో ఒక తప్పు జరిగింది అని చెప్పడం, తప్పు జరిగిందని ఎస్టాబ్లిష్ చేయడం. మూడోది మేము ఆర్థికంగా చాలా ఒడిదుడుకుల మధ్య బయలుదేరుతున్నాము, వీటన్నిటిని సెట్ చేసుకోవడానికి సమయం పడుతుందని చెప్పడం. మీరు 22వ తారీఖు నుంచి అసెంబ్లీ అంటున్నారు కదా, ఈ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడానికే ప్రభుత్వం సిద్ధమవుతుంది. సెప్టెంబర్ వరకు ఈ ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఈ నెలాఖరు వరకు గతంలో పెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ నడుస్తుంది. ఇప్పుడు కొత్త ఓట్ ఆన్ అకౌంట్ పెడతారు. ఈ లోపల మేము ఇవన్నీ చూసుకొని పూర్తి స్థాయిలో సెప్టెంబర్లో వస్తామని చెప్తారు. ఒక ఏడాది 2 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లు పెట్టడం కొంచెం అరుదయని కూడా నాతో ఎవరో అంటున్నారు నిన్న, మాజీ మంత్రులు ఇట్లాంటి. కాబట్టి చూడాలి ఇంక ఇవన్నీ. ఈ శ్వేతపత్రంలో కూడా తీవ్రంగా జరిగినవన్నీ చెప్పడం ఉంటుంది. అయితే ఒక అంశం ఏమంటే నేను అనుకునేది, పోలవరం, అమరావతి, ఇప్పుడు విద్యుత్ శక్తి ఏదైనా సరే ఏ దశలో దేనివల్ల ఎంత నష్టం జరిగింది, భవిష్యత్తుకు ఎంత ఆర్థిక సహాయం కావాలి, ఆర్థికంగా ఎంత కావాలి, దీనికి కేంద్రం నుంచి ఇంకోటి ఎలా రావాలి అన్నది కూడా, వనరులు ఏంటి అన్నది కూడా చెప్పాల్సి ఉంటుంది. గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయి. సామాన్యంగా ఒక పార్టీ ఓడిపోయి ఇంకో పార్టీ వచ్చాక అంతకుముందు పార్టీ అద్భుతంగా చేసిందని చెప్పే అవకాశం ఎట్లాగూ ఉండదు. ఇక్కడ ప్రత్యేకించి 5 ఏళ్ళు వెనక్కిపోయింది, సర్వనాశనం అయిపోయింది ఎలాగో అన్నారు. కాబట్టి ఇంకా సర్వనాశనం అన్నాక అన్ని రంగాలు అయి ఉంటాయనే కదా ఉద్దేశం. కానీ నేను ఇంకొక శ్వేతపత్రం చంద్రబాబు గారు ఇస్తే బాగుంటుంది. అది ఉభయ రాష్ట్రాల మధ్య జరిగినటువంటి ఒడిదుడుకు ఇవి. ఇప్పటికి మొన్న వాళ్ళు సమావేశం అయ్యారు, అక్కడ ఏం జరిగింది అది తర్వాత వస్తుంది అని మీరు కూడా పెట్టినట్టున్నారు. కానీ అది కూడా ఒక శ్వేతపత్రం ఇవ్వాలి. ఏ సమస్య ఏ దశలో ఉంది, ఏ రాష్ట్రం ఏం కోరుకుంటుంది. అంటే కమిటీలు వేశారు కదా, దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇచ్చారు. దానికి ముందు స్టేటస్ రిపోర్ట్, అది ఫ్యూచర్ కదా. ఇప్పుడు మీరు ఈ రంగాలన్నింటిలో కూడా స్టేటస్ రిపోర్ట్ ఇస్తున్నట్టే 10 ఏళ్ల తర్వాత స్టేటస్ ఏంటి, 10 ఏళ్ల తర్వాత స్టేటస్ ఏంటి, గత ప్రభుత్వం ఎక్కడ వదిలిపెట్టింది, మీరు ఎక్కడ దాన్ని మారుస్తున్నారు. సో నేను అనుకోవటం విభజన సమస్యల మీద కూడా పారదర్శకంగా ఒక శ్వేతపత్రం ఇస్తే కొన్ని అపార్థాలకు అవకాశం లేకుండాను ఇరు రాష్ట్రాలు వాటి కోణాలు ప్రజలకు అర్థమయ్యే విధంగానూ ఉంటుంది.
సార్ అంతేకాకుండా 16ని క్యాబినెట్ సమావేశం, ఏపీ క్యాబినెట్ అంటే ఏ అంశాలు ఉండే అవకాశం ఉంటుంది? అంటే డెఫినెట్గా 6 గ్యారంటీస్ మొదట్లో ఉండాలి కదా. సూపర్ 6 సూపర్ 6 ఉండాలి. తర్వాత మా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏ లైన్స్లో ఉండాలి అనేది ఒకటి, రాజకీయంగా ముందుకు వచ్చిన అంశాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. కొత్త ప్రభుత్వం యొక్క మొదటి పూర్తి స్థాయి క్యాబినెట్ ఇది అవుతుంది. మొన్న జరిగింది ప్రాథమికంగా కొంచెం మొదలు పెట్టినా కానీ అందువల్ల క్యాబినెట్ సమావేశంలో ఏ అంశాలు, పైగా ఆ సందర్భంలో కొన్ని బయట కూడా పెట్టవచ్చు. బహుశా ఇప్పుడు సిట్ లాంటివి వేయటము ఇట్లాంటివి కూడా చేయొచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే చేసింది. ఇప్పుడు వీళ్ళు కూడా ఒక సిట్ వేసి ఆ రంగాల మీద, అలాగే శ్వేతపత్రాల్లో బయటకు వచ్చినటువంటి విషయాల యొక్క ఫాలోఅప్ ఏంటి, ఫాలోఅప్ కూడా ఉండాలి కదా. ఆర్థిక విషయాలకు సంబంధించి కానీ ప్రయారిటీస్ తయారు చేసుకోవటం కానీ కొన్ని ఉపసంఘాలు ఇట్లాంటివి కూడా వేస్తూ ఉంటారు. మామూలు అలాంటివన్నీ జరగవచ్చు ఈ సమావేశంలో. సార్ జనసేన పాత్ర ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఇందులో? ఎందుకంటే ఒకే పొత్తులో ఉన్నప్పటికీ, ప్రభుత్వంలో కలిసి ఉన్నప్పటికీ కూడా వీళ్ళకంటూ ఒక ఎజెండా ఉంటుంది కదా. అంటే క్యాబినెట్లో కానీ ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో అదేమి ఉండదు, అలా ఉండే అవకాశం ఏం లేదు. అది రాజ్యాంగబద్ధంగా అంటే వీళ్ళు ఇచ్చిన హామీలను ఏమన్నా అందులో పొందుపరిచే అవి సూపర్ 6 అనేవి వాళ్ళిద్దరు కట్టుబడి ఇచ్చినట్టు కదా. ఇద్దరు కలిసి ఒక ప్రణాళిక విడుదల చేశారు. బీజేపీ ఉందా లేదా అనేది కొన్ని ప్రశ్నలు వచ్చినా వాళ్ళు కూడా మేము కూడా ఉన్నామన్నారు. వాళ్ళు బొమ్మ లేదు, వాళ్ళు పాల్గొనలేదు, కానీ మేము కూడా ఉన్నామన్నారు. అందువల్ల ఆ ప్రణాళికలో వాళ్ళు చెప్పింది వాళ్ళ విధానం అనుకోవాలి. అందులో ఒకదాని తర్వాత ఒకటి చేపట్టాల్సి ఉంటుంది. అలాగే ఒక యాక్షన్ ప్లాను, ప్రయారిటీ లిస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. అందులో జనసేన ఉదాహరణకు ఇప్పుడు పర్యావరణం, ఇప్పుడు ద్వారంపూడి జనసేన ప్రయారిటీ అయి ఉండొచ్చు ఉదాహరణకు అట్లాంటివి. పర్యావరణకు సంబంధించిన అంశాలు, ఇప్పుడు ఇసుక ఈ విషయాల్లో కూడా కొంచెం పవన్ కళ్యాణ్ ముందు నుంచి ఎక్కువ వాటి మీద ఫోకస్ పెడుతూ వస్తున్నారు కదా మీరు. అందుకని జనసేన ప్రత్యేకించి కంటే ఉమ్మడిగా వెళ్ళటం అనేదే ఇక్కడ నిజానికి ఉమ్మడిగా వెళ్తామనే మెసేజ్ ఇవ్వడానికే వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వచ్చు క్యాబినెట్. సార్ అసెంబ్లీ సమావేశాలు వస్తే ఇంకోటి, ఒకసారి క్యాబినెట్ అన్నాక అక్కడ మళ్ళీ ఒక వేరే ఉప ముఖ్యమంత్రి వేరే చెప్పడము, లేకపోతే బీజేపీ ఏదో అనటం అట్లాంటివి ఏమి ఉండదు. క్యాబినెట్ ఈజ్ వన్. అది మిశ్రమ ప్రభుత్వం అయినా, అది ఒక పార్టీ ప్రభుత్వం అయినా. సార్ ఏదైనా అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి, లేకపోతే క్యాబినెట్ మీటింగ్లు అంటే ఎక్కువగా ప్రజలందరూ ఆశించేది ఏ అంశాలు వస్తాయి? సో ఎలాంటి వాటిని ప్రతిపాదిస్తారు, ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు? డైరెక్షన్ అండి. ఇప్పుడు అమరావతి మీద చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మీరు జనసేన అంటే ఉదాహరణకు మిత్రుడు బొలిశెట్టి సత్యనారాయణ దాని ఏదో అక్కడ కట్టొద్దన్నారని ఒక ఇది వచ్చింది అంటే వాళ్ళిద్దరు ఈరోజు ఆయన ఈరోజు విపరీతంగా క్లారిఫై చేస్తూ నదీ తీరంలో కట్టొద్దు, దగ్గర కట్టొద్దు, దూరంగా కట్టమన్నాను, కానీ అమరావతి ఉండాలని నేను ముందు నుంచి చెప్తున్నానని ప్రత్యేకించి ఒక క్లారిఫికేషన్ విడుదల చేశారు. అలాగే దాని మీద వచ్చిన వార్తలు, కథనాలు అవన్నీ కూడా కావాలని వైసీపీ వాళ్ళు చేయిస్తున్నారని కూడా ఆయన ఒక ప్రత్యారోపణ ఛానల్ మీద కేసు వేస్తానని కూడా ఆయన చెప్పారు. నాకు కూడా తెలుసు, వాస్తవంగా నేను పుస్తకం రాసినప్పుడు కూడా అందులో ఆయనకు కూడా ధన్యవాదాలు ఉంటాయి. అంటే ముఖ్యంగా ఈ పర్యావరణంలో ఆయన రాజేంద్ర సింగ్ వీళ్ళతో కలిసి పనిచేస్తుంటారు కాబట్టి ఆ విషయాలు నేను మళ్ళీ అవే చెప్పాను. నేను పవన్ కళ్యాణ్ కూడా 2019లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ హరిద్వార్లో ప్రత్యక్షమయ్యాడు ఆయన, నదీ జలాలు అక్కడ. సో ఆ ఇది అక్కడే మొదలైంది. రెండోది మాది, మా పుస్తకం చేసేవాడు ఆయన. సో పర్యావరణ కోణంలో నేను చెప్పాను, కానీ అమరావతి అనేది అక్కడే కట్టాలి, అది దాని మీద రెండో అభిప్రాయం లేదన్నారంటే నేను చెప్తుంది ఏంటంటే క్లారిఫై చేయడానికి కూడా ప్రయత్నించడం కూడా జనసేన నాయకులు మనం చూస్తాం. ఏ విషయాల్లోనైనా గ్యాప్స్, అపార్థాలు రాకూడదు, వైసీపీ వీటిని ఉపయోగించుకోకూడదు అన్నటువంటి ఒక జాగ్రత్త కూడా తీసుకున్నట్టుంది. పవన్ చేసిన హెచ్చరిక గురించి కూడా నిన్న మనం మాట్లాడాం కదా. అందువల్ల అమరావతి అక్కడ రేట్ల పెరుగుదల, అక్కడ రోడ్లు వేయటము, తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు, ఈ విషయాల మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. మాట్లాడే మిత్రులు వీళ్ళందరూ కూడా పోలవరంలో తప్పు ఏదో ఒకటి అయిపోయింది, ఎవరి బాధ్యత అది విమర్శిద్దాం, కానీ యాక్షన్ ప్లాన్ ఏంటి అనే ఒక ప్రశ్న కూడా ముఖ్యంగా ఉంది. డిఎస్సి దీనికి సంబంధించి కూడా యువతలో చాలా ఎక్కువగా ఉంది. అంటే పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ టెట్ ద్వారా అని కొంత మార్పులు చేర్పులు, ఈ విషయాల మీద యువత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఇంకా నాలుగోది, ఈ వివిధ చోట్ల జరుగుతున్న ఘటనలు, వ్యాఖ్యలు కాస్త ఈ
విజయోత్సాహాన్ని నియంత్రించి ఇట్లాంటి వివాదాలకు దారితీయకుండా ఉండటం అది కూడా ఒక చాలా అవసరం. ఈ విషయాల మీద క్లారిటీ ఇవ్వచ్చు. ఓకే. ఇప్పుడు ఇసుక విధానం గురించి నేను నిన్న మీకు చెప్పాను. రవాణా ఛార్జీలు, సీనరేజ్ ఛార్జీలు ఎక్కడ ఎంత ఉంటాయి ఇట్లాంటివి. అది కానే కాదు, అది సేమ్, అది ఇంతకు ముందు కంటే ఎక్కువ రేట్ అన్నట్టుగా వీళ్ళు దాని మీద మళ్ళీ ట్రోల్స్, ధ్వజమెత్తటం. దాని మీద మీరు అసెంబ్లీ అన్నారు కాబట్టి చెప్పాలంటే అధికారికంగా ఈసారి ఎవరో ఎక్కడో కాదు, వైసీపీ టీడీపీ వాళ్ళ అధికారికమైన దీంట్లో హ్యాండిల్స్లోనే ఇందులో ఉచితమేముంది అని వాళ్ళు పెడితే, ఇది ఉచితం కాకపోతే ఇంకొకటే, దీన్ని కనుక నిరూపిస్తే నీకు అసెంబ్లీలో ముందు సీట్ ఇప్పిస్తామేమని తెలుగుదేశం పార్టీ వాళ్ళ దీంట్లో, అంటే మొత్తానికి ఆ పాయింట్ ఇంకా చర్చలో కొనసాగుతుందన్నమాట. ఇట్లాంటి విధానపరమైన అంశాల మీద క్లారిటీ. ఇంకొకటేమో సహజంగా కేంద్రంతో సంబంధాలు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ 23 పెడుతున్నట్టున్నారు. నేను నిన్న రాత్రి ఎకనామిక్ టైమ్స్లో చదువుతున్నాను. నిన్న పెద్దగా ఇందులో బీహార్ కానీ ఏపీ చాలా చేస్తాయనుకున్నప్పటికీ వాళ్ళేమంత మొండిపాటు పట్టరు. రెండోది ఈ బడ్జెట్లో పెద్దగా కేటాయింపులు కూడా జరగకపోవచ్చు. మోదీ ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి ప్రయత్నం నేను చెప్తుంది ఎకనామిక్ టైమ్స్ లేటెస్ట్ రిపోర్ట్. వాళ్ళు కొంచెం ఆర్థిక విషయాలు ఎక్కువ రాస్తుంటారు కదా. సో అది కూడా ఒక సమస్య. ఏమొస్తుంది, మనం ఎలా అంచనాలు వేసుకోవాలి అనేది కూడా. సరే, ఎప్పుడన్నా అసెంబ్లీ సమావేశాలు అనేసరికల్లా రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించో లేకపోతే అభివృద్ధికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏంటి వెల్ఫేర్లు ఇస్తున్నారు, ఇలాంటి చర్చకు వస్తుందని మాట్లాడే పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్లో దానికి విభిన్నంగా ఈసారి ప్రజలు ఆలోచించే పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారా, ఆయన ప్రశ్నిస్తారా, ఆ ఛాన్స్ ఉందా? ఆయన ప్రతిపక్ష హోదా అన్నది ఇంకా లేనట్టుగానే అనుకోవాలేమో. ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా సీటు వరకు ఇప్పిస్తామని సీటు వరకు, కానీ 40% ఓట్లు వచ్చాయి కాబట్టి ఆ బాధ్యత అతను నెరవేర్చవలసిన అవసరం ఉంది. ఆ రకంగా ముందుకు వెళ్తారా, వెళ్ళరా? అసెంబ్లీకి వెళ్ళాలండి, అక్కడ ప్రశ్నించాలి, లేకపోతే విమర్శించాలి. రెండవది సమాధానం కూడా చెప్పాలి కదా. గత 5 ఏళ్లలో జరిగిన వాటికి జవాబుదారీతనం ఉంది కదా వైసీపీకి. 40% వచ్చే ఒక 10% తగ్గాయి కదా. ఎందుకు తగ్గించారు? మీరు ఏమైంది? నిన్న మనం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన దాని గురించి చూసాం మనం. అంటే మాకంటే ఎక్కువ పథకాలు ఇస్తామన్నందుకు వచ్చారు, ఆర్థిక పరిస్థితి బాగాలేతే ఎట్లా ఇస్తారు ఇవన్నీ. అయితే సజ్జల చాలా రోజుల తర్వాత కనిపించటము అనేదే ఒక ఆసక్తికరమైన విషయం. అయితే మొదటిసారిగా సజ్జల మాటల్లో తప్పులు ఒప్పులు ఏం జరిగాయో మేము చూసుకుని పరిశీలించుకుంటాము, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామన్న మాట ఇది మొదటిసారి వచ్చింది అసలు. అంటే తప్పులు ఒప్పులు ఎంత సున్నితంగా జాగ్రత్తగా ఆయన చెప్పినప్పటికీ కూడా, అంటే మేము చేసినంత సరైంది అని వన్ సైడ్గా కాకుండా తప్పులు ఒప్పులు చూడాలి. రెండవది డీలా పడిపోలేదు పార్టీ, డీలా పడిపోవాల్సిన అవసరం లేదు, మనం నిలబడాల్సి ఉంటుంది. అంటే అసలు ఆయనే మొహం చాటేయటము ఇట్లాంటి విమర్శలన్నీ వచ్చిన నేపథ్యంలో ఆయన వచ్చి మళ్ళీ డీలా పడిపోవాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి జన్మదినం కదండి, 75వ మనం మాట్లాడాం. సో రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్న లక్షణం ఏమంటే కష్ట నష్టాలు సమస్యలు ఏమొచ్చినా ముందుకు పోవటం. ఆ లక్షణం జగన్ దగ్గర కూడా ఉంది. కాబట్టి మరొకసారి ఇవన్నీ కూడా మేము సమీక్ష చేసుకొని ముందుకు పోతాము అంటూ ప్రభుత్వం మీద ఈ విమర్శలు, ఇది అయిపోతుంది దీంతోనే అన్నది కూడా కాదు అని. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందు ఏదో రూపంలో వాళ్ళు ఈ చర్చ ఇది చేసుకుంటారు అనుకుంటా. కానీ అసెంబ్లీకి వెళ్తారా లేదా మనం చెప్పలేము అది. ఎందుకంటే అది వ్యక్తి ప్రధానమైన పార్టీ కాబట్టి కేవలం జగన్ ఒకరే నిర్ణయించగలరు. గతసారి కూడా ఆయన సభకు పోనప్పుడు మిగతా వాళ్ళమైనా పోతే మంచిది, 40 మంది ఉన్నామని అందరూ అడిగారు. ఇప్పుడంటే 10 మందే ఉన్నారు కాబట్టి అనుకోవచ్చు. అప్పుడు 67 మంది గెలిచారు, 23 పోయినా ఇంకా 40+ ఉన్నారు. 40+ ఉన్నా వాళ్ళు సభకు పోలేదు. ఎందుకు పోలేదు అంటే తాను పోనప్పుడు మిగతా వాళ్ళు పోవటం అంత శోభ ఆయనకు రుచించదు కాబట్టి పోలేదా, చాలా ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. అందుకని ఇప్పుడు కూడా ఆయన పోకపోవచ్చు అని ఆ పార్టీకి చెందిన ముఖ్యులు అంటున్నారు. మరి తను పోకుండా మిగతా వాళ్ళని వెళ్ళి, ఇప్పుడు చంద్రబాబు వెళ్ళినప్పుడు కూడా మిగతా వాళ్ళు కొన్నాళ్ళు వెళ్ళారు, మళ్ళీ చివరిలో మళ్ళీ వచ్చారు మధ్యలో ఆపినా. కానీ ఆ పరిస్థితి ఇక్కడ ఉండకపోవచ్చు. ఎందుకు అది చర్చగా ఉందంటే అది ప్రతిపక్షం యొక్క ధోరణిని బట్టి, ప్రతిపక్ష నేత ధోరణిని బట్టి. మీరు అన్నట్టుగా ఒక ఎన్నిక జరిగాక ప్రజలు తీర్పిస్తే దాన్ని తీసుకొని తప్పకుండా సభకు వెళ్ళాలి, అక్కడ చెప్పాల్సినవి చెప్పాలి, చేయాల్సిన విమర్శలు చేయాలి. ఏం చేసినా ప్రజల కోసమే అన్నది ప్రజాస్వామ్యంలో మూల స్ఫూర్తి. కాబట్టి ఆ బాధ్యత నుంచి తప్పించుకోవటం సరికాదు.
ప్రభుత్వానికి పాలించాల్సిన బాధ్యత ప్రజలు ఇస్తారు, ప్రతిపక్షానికి దానికి సంబంధించి సూచనలు సలహాలు విమర్శలు చేసి తమ తరఫున నిలబడే బాధ్యత ఇస్తారు అంతే. సీట్లు ఎన్ని వచ్చాయనేది వేరే విషయం. ఇప్పుడు సీట్లే రాలేదు కాంగ్రెస్కు, కమ్యూనిస్టులకు, బీజేపీకి కూడా గతసారి రాలేదు అని వాళ్ళందరూ పార్టీ వాళ్ళు పనిచేయటం కానీ సమస్యల గురించి మాట్లాడటం కానీ ఏమన్నా మానేసారా? ఇప్పుడు బీఆర్ఎస్కు లోక్సభలో ఒక సీట్ రాలేదు తెలంగాణలో, అంత మాత్రాన వాళ్ళు ఏమీ మానేయరు కదా. అది సరికాదు. ఒక రాజకీయ పార్టీ సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. రెండోది అవతరాలు ఏదో చేశారు కాబట్టి మేము మానేసామంటే వాళ్ళది రైటు తప్పు, వాళ్ళ విషయం, వాళ్ళ మీద ప్రజలు చూస్తారు, మీది మీరు చూడాలి కదా. కాబట్టి సభకు వెళ్ళకపోవడం అంటే బాధ్యత విస్మరించటమే. ఎందుకు సార్ ఈ పరిస్థితి? 2014 రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఇదే పరిస్థితి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు, 2019లో చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం తీసుకుంటారో తీసుకోరో తెలియని సిచ్యువేషన్ ఉన్నా, అంటే ప్రజల కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా వాళ్ళ కోసం గొంతెత్తి మాట్లాడాలి కదా. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా 5 సంవత్సరాల విమర్శలేనా ప్రజా శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి రెండో రోజు నుంచి అంటే తీర్పులే ఒప్పుకోలేదు కదా. ఇప్పుడు గతంలో కూడా పొరపాటున ఏదో ఇచ్చారు తెలియక అన్నారు, ఇప్పుడు వాళ్ళదే అంటున్నారు. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడమే దీనికి ముఖ్యమైన కారణం. అలాగే రెండు పార్టీల పంచాయతీలాగా ఇది మారిపోవటం. ఇప్పుడంటే జనసేన పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నప్పటికీ ప్రధాన ప్రత్యర్థులుగా వాళ్ళు గతసారి ఈసారి ఉన్నారు కాబట్టి దానివల్ల ఒక అసహనము, పరస్పర ద్వేషము బాగా శృతి మించిన ఫలితంగా ఈ పరిస్థితి వచ్చిందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎంతవరకు అంటే అసలు రెండో వాళ్ళ గురించి మాట్లాడకూడదు అని, ఉదాహరణకు మనం మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేక హోదా అన్న అంశం మనం ప్రస్తావనగా మాట్లాడితే కూడా వెంటనే అప్పుడేమైంది ఇప్పుడేమైందని ఇవి ఎంతసేపటికి మా వైసీపీ కళ్ళతోనో టీడీపీ కళ్ళతోనో చూడడానికి మాకున్నాయి కదా కళ్ళు. ఇప్పుడు ప్రజలకు మీడియాలో మాట్లాడే వాళ్లకు వివిధ పక్షాలకు లేకపోతే మామూలు పౌరులకు కళ్ళు లేవా? ఎంతసేపు వైసీపీ టీడీపీ కళ్ళతోనే ఎందుకు చూడాలి? అది ఇక్కడ సమస్య. అది ఎందుకు వచ్చిందంటే వాళ్ళ కళ్ళతోనే చూస్తున్నారు. ఇప్పుడు ప్రజలు రాష్ట్రం అది చూడకపోవడం వల్ల టీడీపీ ఇలా చేస్తుంది కాబట్టి మనం ఇలా చేయాలి, వాళ్ళు ఇలా చేస్తారు కాబట్టి మనం ఇలా చేయాలి. ఈ బైపోలార్ పాలిటిక్స్ ఎలా ఛేదించాలన్నది పెద్ద ప్రశ్న. మీరు పదే పదే అడుగుతున్నట్టుగా జనసేన పాత్ర ఏంటి ఇవన్నీ అడుగుతుంటారు. జనసేన థర్డ్ డైమెన్షన్. నిన్న రాజశేఖర రెడ్డి సభలో రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ తాడేపల్లి అక్కడ ఫంక్షన్ హాల్లో పాల్గొని 2029లో షర్మిల ముఖ్యమంత్రి అవుతుందని ఆయన చాలా ముఖ్యమంత్రి అవడమే కాదు, కడప బై ఎలక్షన్ వస్తే ముందు జరుగుతుంది ముఖ్యమంత్రి కావడం గురించి. కడప బై ఎలక్షన్ గురించి కూడా మనం మాట్లాడదాం, కానీ అది కాదు. 2029లో షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది. ఎందుకంటే జగన్ వారసుడు కాదు, పైరు చెప్పినా చెప్పకపోయినా ఆమె చెప్పారు. 2 కారణాలు. ఒకటి, రేవంత్ రెడ్డి ఒక లాజిక్ తీసుకొచ్చారు, కొత్త లాజిక్. అది ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా ఈ చర్చలు మీరు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అనేది అసలు ప్రతిపక్షం ఏంటి? బీజేపీకి మద్దతు కదా. రాష్ట్రంలో ఉన్నది బీజేపీకి అనుకూలమైన బీజేపీ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం. చంద్రబాబు బీజేపీతో కలిసి ఉన్నారు, పవన్ కళ్యాణ్. మీరు బీజేపీనే బలపరుస్తున్నారు, ఇక ప్రతిపక్షం లేదు అని. సో దీని గురించి కూడా వైసీపీ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు బీజేపీనే బలపరుస్తున్న ఒక విచిత్ర పరిస్థితి దేశంలో ఎక్కడ లేదు. మీరు అన్నట్టుగా ఎందుకు ఇలా ఉంది అంటే అందరూ కలిసి అక్కడ బలపరచడమే కానీ అక్కడ ఎవరిని వాళ్ళు వ్యతిరేకించాలి, ఇంకా ఒకరినొకరు వ్యతిరేకించుకోవడం వరకే. ఈ కారణం వల్లనే ఈ శాసనసభలో ఒక పరిస్థితి వచ్చింది. ఓకే, సభా బహిష్కరణ విషయంలో తెలుగుదేశం కారణాలు, చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబాన్ని అంటాం కొంచెం తీవ్రమైన విషయం. అది దానికి ఒకటేదో ఉంది. వాళ్ళేమో మాకు అవకాశం ఇవ్వలేదని అప్పుడు బహిష్కరించారు. అందువల్ల బహిష్కరించి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చేసారు కదా. కాబట్టి వేర్వేరు నేపథ్యాలు ఉన్నా కానీ సహించలేనితనం. ఇంకా మూడోది, ఈ అవకాశం తీసుకుని అంటే ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ షర్మిలనే ప్రధానమైన ప్రతిపక్ష నాయకురాలుగా బయట అయినా కానీ వాళ్ళు ఫోకస్ చేయాలనుకుంటున్నప్పుడు ఇప్పుడు జగన్ సభకు కూడా వెళ్ళకపోతే తప్పకుండా ఇంకొక రాజకీయ పాయింట్ వాళ్ళకి ఇచ్చినట్టే అవుతుంది. అది సభకు కూడా రావట్లేదు కదా ఇంకా ఆయన అనే మాట కూడా వస్తుంది. రేవంత్ రెడ్డి అయితే మేము కడపలో కూడా ఉప ఎన్నిక వస్తుంది అన్నారు అని ఆయన అన్నాడు ఒక మాట. సరే, అది ఎలాగో రోజు చర్చిస్తున్నారు. దానికి కూడా కొంత ఇంకొక ఛానల్ ఎక్కడో చూసా, ఎవరో నాకు గుర్తులేదు, అవినాష్ రెడ్డి ఏదో అరెస్ట్ అవుతాడు, ఆ సీటు ఖాళీ అవుతుంది అంటే జగన్ అవినాష్తో రాజీనామా చేయించి జగన్ పోటీ చేస్తాడన్నది చలామణిలో ఉన్న వార్త.
ఊహాగానం అని నేను నిన్న మీతో అన్నాను. రేవంత్ రెడ్డి అన్న దాంట్లో అంతకు మించిన అర్థం ఉంది, అక్కడేదో జరిగేది అయితే ఖాళీ ఏర్పడుతుందని ఆయన అన్నట్టుగా కూడా ఉద్దేశం. ఏదైనా కీలకమైన అంశం ఏమంటే అండి, రాజకీయంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నాయకుడిగా వెళ్ళి కాంగ్రెస్ను గెలిపించడానికి నేను పనిచేస్తానని చెప్పటం. మొత్తం టీం అంతా వస్తుంది, మంత్రులందరూ వచ్చారు, ఊరికే సందేశం ఇచ్చి ఉండొచ్చు, నేను కావాలనే వచ్చాను, మేము తిరుగుతాము, మేము గట్టిగా ఉంటామని. నిజానికి మొన్నటి అప్పుడే ప్రచారానికి రేవంత్ వస్తారన్నా ఎందుకో వెళ్ళలేదు. బహుశా అది ఇప్పుడు దాన్ని ఆయన భర్తీ చేయడానికి కావచ్చు ఈ మాట చెప్తున్నారు. ఇంకా రెండవది ఆమె మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుంది గ్యారంటీగానే. అంటే ఒక పెద్ద థర్డ్ డైమెన్షన్ ఇది. అంటే వైసీపీ టీడీపీ లేదా టీడీపీ జనసేన కాక వైఎస్ వారసత్వం కోసం ఇద్దరి మధ్యలో పోటీ అని కాంగ్రెస్ నాయకులందరూ తిరిగి రావాలి అని కూడా హైదరాబాద్లో పిలుపునిచ్చాడు ఆయన. కాబట్టి ఈ పిలుపు కూడా వైసీపీని ఉద్దేశించింది అనే ఒక వెర్షన్. ఇవన్నీ ఎలా జరుగుతాయో రాబోయే రోజుల్లో చూడాలి. సభలు కార్యక్రమాలు పెట్టడం వేరు, కానీ ప్రజల్లోకి వెళ్ళటము, ప్రజల ఆదరణ రావటము, సరైన విధానాలతో వెళ్ళటం ఇదంతా ప్రశ్న కదా. కానీ రాజకీయంగా బీజేపీతో సంబంధాలు అన్న ప్రశ్న ఇప్పుడు అలాగే ప్రత్యేక హోదా కూడా చంద్రబాబును ఎందుకు అడగట్లేదు అన్నప్పుడు మీరు అడగలేదు అనే విమర్శ మీ మీద కూడా వస్తుంది కదా. దానికి కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈరోజు కాకపోతే రేపైనా జగన్ లేదా సజ్జల లేదా వైసీపీ నాయకత్వం ఒక సంపూర్ణమైన సమాధానం రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. తమ భవిష్యత్తు గురించి కూడా చెప్పాల్సి ఉంటుంది. సార్ తెలంగాణ అది కూడా అన్నారు కొంతమంది, మనం మాట్లాడే కూడా ఎవరు కామెంట్స్, ఓడిపోయి కొత్త ప్రభుత్వం వచ్చినా మీరు ఇంకా జగన్ గురించే చర్చిస్తారా అని. నెల కూడా కాలేదు, 5 ఏళ్ళు పాలించిన ప్రభుత్వాన్ని గురించి, నాయకుడిని గురించి అంటే ఎవరు ఏం చర్చించాలో కూడా వాళ్ళే చెప్తారు. వాళ్ళు చెప్తారు. ఇంకా వాళ్ళు ఇంకోటేమో మీరు అప్పుడు ఎందుకు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడిగి, ఏమి గొడవ అండి. అంటే ఏమైనా ప్రవాహం ఆగిపోయిందా? ఎన్నికలు జరుగుతాయి, పార్టీలు గెలుస్తాయి, ఓడిపోతాయి, నాయకులు వస్తారు, విధానాలు అటు ఇటు అవుతాయి, అది జరుగుతూ ఉంటుంది. అదొక నిరంతర ప్రక్రియ, వేరే ఆలోచనే లేదు, ప్రపంచంతో దేశంతో సంబంధం లేదు. మీరు చూడండి, ఇప్పుడు ఫ్రాన్స్లో లెఫ్ట్ పార్టీస్ గెలిచాయి, లెఫ్ట్ లిబరల్ పార్టీస్, పెద్ద పరిణామం. భారతదేశంలో కూడా కన్జర్వేటివ్ పార్టీ లేదా కమ్యూనల్ పార్టీ అని పేరున్న బీజేపీకి బలం తగ్గి ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. బ్రిటన్లో కూడా కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయి లేబర్ పార్టీ పేరుకే అయినా కానీ లేబర్ పార్టీ వచ్చింది. ఫ్రాన్స్లో అయితే కనుక లీపెన్ అనే ఆమె నాయకత్వంలో ఉన్నటువంటి నేషనల్ ర్యాలీ అనే ఒక జాతీయహంకార ఫ్యాసిస్టు తరహా పార్టీ యూరో పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఆధిక్యత సాధించింది. కానీ ఇప్పుడు దేశ పార్లమెంట్ ఎన్నికల్లో లెఫ్ట్ లిబరల్స్ ఆధిక్యతలోకి వచ్చారు. ఆ దేశ అధ్యక్షుడు మార్కోన్ కూడా కన్జర్వేటివే, కానీ ఆయన కూడా వీళ్ళని బలపరిస్తే ఆ లీపెన్ పార్టీని దూరంగా పెట్టవచ్చు అనే వాతావరణం వస్తుంది. అంటే నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రజాస్వామికము, ప్రగతిశీలం అనుకునే వాళ్ళు కూడా ఎంతసేపు ఈ గురువులో, ఈ గాడిలో ఆలోచించడం తప్ప దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది, మనం ఇతర విషయాల్లో ఏమీ పట్టించుకోకపోతే ఎట్లా కుదురుతుందండి. అవిముక్తేశ్వరానంద స్వామి అని నిన్న ఆయన ఉత్తరాఖండ్కు చెందిన ఆయన శంకరాచార్య, ఆయన కూడా ఒక శంకరాచార్యుడు, రాహుల్ గాంధీని బలపరుస్తూ వీడియో విడుదల చేశాడు. హిందువులు హింసను కోరుకోరు, సత్యాన్ని కోరుకుంటారని రాహుల్ గాంధీ అన్నాడు. ఇందులో తప్పేముంది? ఎందుకు ఆయన మీద దాడి చేస్తున్నారు? ఏ మతమైనా మేము హింసను కోరుకుంటామని ఎలా చెప్తుంది? ఆ మతం అలా కోరుకోదు, మీరు ఎక్కడన్నా చూడండి, అభయహస్తం ఇవ్వటమే ఇక్కడ అన్నారు. అంటే నేను చెప్తుంది ఏంటంటే, స్వాములు కూడా, శాస్త్రజ్ఞులు కూడా, అమర్త్య సేన్ లాంటి నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా అందరూ అనేక కోణాల్లో ప్రపంచ పరిణామాలు, దేశ పరిణామాలు చెప్తుంటే మనం మటుకు ఆ గట్ట ఈ గట్ట ఎక్కడండి? ఇది ఎండ్లెస్. అసెంబ్లీలో ఇది మరొకసారి మనకు అసెంబ్లీ సమావేశాలు లాంటి కొలిక్కి రావచ్చు బహుశా. సార్, సోషల్ మీడియా యూట్యూబర్స్ పెరగడంతో ఇద్దరు సీఎంలు అది విపరీతమైన వికృత చేష్టలకి తెగబడే పరిస్థితి, జిగుప్సాకరంగా, అసహ్యంగా, అసలు ఏం చెప్తున్నారో ఏం చేయట్లేదో కూడా అర్థం కాదు. అంటే ఒక స్పృహ కోల్పోయే పరిస్థితి, ఒక మృగాల్లా తయారయ్యే సిచ్యువేషన్. అదొకసారి మీరు చూడొచ్చు, విపరీతంగా వైరల్ అవుతున్న నేపథ్యం. అసలు తన అపర, తండ్రి, కూతురు, అసలు ఏవి కూడా పట్టవా? వ్యూసేనా ప్రామాణికం? చాలా అసహ్యకరమైనటువంటి ధోరణి మనుషుల పట్ల, మానవ సంబంధాల పట్ల,
అసలు ఆ సంస్కారం అట్లాంటి పూర్తిగా తిలోదకాలు ఇచ్చి వాటిని పక్కన పడేసి ఇష్టానుసారం వీళ్ళను మృగాలంటే కూడా తప్పు. ఎందుకంటే మృగాలు సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా ఉంటాయి. వాటికి ఏం పని కట్టుకొని ఏం దుర్మార్గంగా ఉండదు. క్రూర మృగం అంటాం కానీ దాని క్రూరత్వం సాధుత్వం దానికి ఏం తెలియదు. వీళ్ళకి తెలుసు మనిషికి మెదడన్నది మనకు ఉన్నదని శ్రీశ్రీ అన్నట్టు మనకు ఉంది. కానీ తెలిసి అసలు మానవుల పట్ల, మానవ సంబంధాల పట్ల, కుటుంబ సంబంధాల పట్ల, స్త్రీ పురుషుల పట్ల, ఎవరి పట్ల ఎలాంటి గౌరవం కానీ కట్టుబాటు కానీ లేనటువంటి ఒక వికృతమైన మూక ఇది, అరాచక మూక. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము, విద్యాధికత కొంచెం పెంచుకొని దాని ఆధారంగా అందరినీ చులకన చేసుకుంటూ, అన్నిటినీ అవహేళన చేసుకుంటూ, అసహ్యం అనేదాన్ని పరాకాష్ఠకు తీసుకుపోతున్న ఒక విశృంఖలమైనటువంటి పరిస్థితి. చాలా బాధిస్తుంది. ఎవరో ఫ్రెండ్ పెట్టిన సోషల్ మీడియాలో చూస్తే ఈ హనుమంతు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అని చాలా గట్టిగా చెప్తున్నటువంటి అది కూడా పెట్టారు ఆమె ఒక ఫంక్షన్ ఈవెంట్లో. అంటే మన హాస్యం అనే దాన్ని అపహాస్యం చేసి, హాస్యం కాదు అది, వికృత శాడిజం కంటే కూడా ఘోరమైన పీడిజం అనాలి. ఇతరులను పీడించి ఆనందించేటటువంటి ఒక శాడిస్టిక్ ప్లెజర్ అనమాట దీనికి. ఇది ఫన్ కాదు, దీన్ని ఫన్ కూడా కాదు, ఇదేదో ఆనందం కూడా కాదు. కానీ ఒక లక్షణం ఎందుకు ఇంత అరాచకంగా ఈ సోషల్ మీడియాను అన్సోషల్ మీడియాగా మారుస్తున్నారు. పేరే సోషల్ మీడియా అంటే సోషల్ వాల్యూస్తో పర్సనల్గా మీడియాలో చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్న అపూర్వమైన సోషల్ మీడియాను అరాచకమైన అన్సోషల్ మీడియాగా మారుస్తుంది. ఇలాంటి బాధ్యతారహితమైన, బాధ్యత కాదు అసలు, వాళ్ళు ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నారు. తండ్రి కూతుళ్ళ గురించి వాళ్ళు ఏదో సరదాగా ఆడుకుంటూ ఉంటే చూసేసి ఏదంటే మాట్లాడతామా? మీరు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను చూసి అక్కడి నుంచి ఏదో ఒకటి ఏది పడితే అదే. దీనికి ఒక పెద్ద కారణం ఏంటంటే విద్య లేనివాడు వింత పశువు, విద్య ఉన్న వికృతమైన వింత పశువులు వీళ్ళు. పశువుల కంటే కూడా హీనం. పశువులను కూడా ఏం అనకూడదు. పశువులు మనకు వ్యవసాయానికి సహాయపడతాయి, పాలిస్తాయి, మనకు చాలా విధాల. మనం పశువులు లేకపోతే మనుషులు లేరు. కానీ వీళ్ళు పశువులు కూడా కాదు, అసలు వీళ్ళు మనుషులు కాదు. కాబట్టి దీన్ని ఎలా పోగొట్టాలి అన్నది ఇప్పుడంటే సాయి ధరమ్ తేజ్ని కూడా మనం అభినందించాలి. అంశాన్ని తీసుకొచ్చినందుకు. మనోజ్ తర్వాత జాయిన్ అయ్యారు, ఇంకా ఇతరులు కూడా కలిశారు. మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి డ్రగ్స్ మీద సినిమా వాళ్ళు చేయాలి అని అన్నారు కదా, దాని మీద కూడా నిన్న సిద్ధార్థ్ మాట్లాడుతున్నారు. ఈయన చేసింది, సాయి ధరమ్ తేజ్ చేసింది కూడా తక్కువ కాదు. డ్రగ్స్ కంటే పెద్ద మత్తు పదార్థ అడిక్షన్ లాగా తయారైపోయింది. ఈ అడిక్షన్ దాంట్లో పోర్న్ కానీ చైల్డ్ ఇది కానీ మీరు చూడండి యూట్యూబ్లో అతి ముఖ్యమైన సూత్రం ఏమంటే ఈజ్ ఇట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది మీరు సర్టిఫై చేయాలి. కిడ్స్ అనేది కనుక మీరు కిడ్స్ కోసం అయితే దానికి చాలా టెస్టులు, చాలా లెక్కలు ఉంటాయి. అటువంటిది ఇక్కడ ఒక పాప అసలు ఎవరు చూడరండి. యూట్యూబ్లో ఇవన్నీ వచ్చిన తర్వాత ఆల్రెడీ నోన్ ఫేసెస్ ఇట్లాంటివి చూస్తుంటారు, కానీ అన్నోన్గా వెళ్ళేవి చాలా చాలా ఉంటాయి. అలాగే సంభాషణలు యాజిటీస్గా ఉంటాయి. కాబట్టి వీళ్ళు దీన్ని దృష్టికి తేవడము, మొత్తం సమాజం స్పందించడం చాలా మనం ఆహ్వానించాల్సిన విషయం. కానీ వాళ్ళని అయితే ఎంత ఖండించినా తప్పులేదు. ఆయన మళ్ళీ దానికి ఒక సంజాయిషి పెట్టాడు ఆ హనుమంతు. ఆ సంజాయిషీలో కూడా ఏదో పని కోసం నేనేదో ప్రయత్నం చేశానంటాడు. అంటే ఆయన ఇప్పటికి కూడా ఇంకా దాని గురించి రెండో మాట ఎందుకు మాట్లాడుతున్నారు అసలు? అది టోటలీ రాంగ్. అసలు అంటే ఆలోచన రావడమే అపరాధం అన్న పద్ధతిలో మాట్లాడాల్సింది పోయి దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించడం, కొన్ని సెక్షన్స్ దాన్ని సమర్థిస్తే వాదనలు తీసుకొని రావడం, అంటే ఎవరిని గురించి దేని మీదైనా నవ్వచ్చు. అంటే ఇందులో ముఖ్యంగా అండి స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా విక్టిమ్స్ అవుతారండి. అవును, నేను ఇప్పుడు పేర్లు చెప్పను, కానీ నిజానికి ఇప్పుడు మనం చర్చిస్తున్న రాజకీయ నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళలు, అన్ని పార్టీల వాళ్ళు, సినిమాల వాళ్ళు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అందరూ దీనికి బలైపోయిన వాళ్ళు. చిన్న పాప సంగతి ఇప్పుడు ఇది మరీ దారుణంగా కదిలించింది. కానీ అప్పుడు జడ్జెస్, మాజీ జడ్జెస్, ఎడిటర్స్ మేమంతా ఒకసారి సమావేశం కూడా ఎక్కడికి పోతుంది ఇది. ఆఖరికి రాజకీయంగా చాలా కీలక వ్యక్తులైన వాళ్ళే ఎవరికి పుట్టారనే చర్చ కూడా చేసేటంత. కాబట్టి దీనికి మూలాలు ఎక్కడికి వెళ్ళాయి అన్నది కనుక మనం చూసుకోకపోతే, మన పార్టీలు, ప్రభుత్వాలు, సమాజం కూడా ఇలాంటి శక్తులను కనుక అరికట్టకపోతే ఈ అరాచకం ఎక్కడికి పోతుందో మనం చెప్పగలిగింది లేదు. దీనికి సోషల్ మీడియా కాదు, ఇది అన్సోషల్ మీడియా. కాబట్టి సోషల్ మీడియా అనకూడదు, యాంటీ సోషల్
అన్సోషల్ అనార్కిక్ మీడియా ఇది. ఇప్పటికే భట్టి విక్రమార్క అలాగే అక్కడ హోంమంత్రి వంగలపూడి అనిత ఇద్దరు దీని మీద చర్యలు మొదలు పెట్టినట్టున్నారు. దీని మీద ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేయాలి. దీని మీద కూడా ఒక సిట్ వేయమని చెప్తాను నన్ను అడిగితే. సైబర్ క్రైమ్ పోలీస్ ఎట్లాగో ఉంది కాబట్టి దీని మీద కూడా ఒకటి వేసి అసలు ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి. విదేశాల్లో ఉంటాడు వాడు, ఒకటి ఇష్టమానుసారం మాట్లాడుతాడు, వాడిని నువ్వేం చేయలేవు, వాడు ఇక్కడ దేశ పౌరుడు కాదు అంటారు. కానీ వాడు చూసేవన్నీ ఇక్కడే. ఒకటి కాదండి, ఈ గ్యాంగ్స్ ఇవి, ఈ గ్యాంగ్స్ అనార్కిక్ గ్యాంగ్స్ ఆఫ్ సోషల్ మీడియా, వీళ్ళని ఎలా అరికట్టాలి, దీన్ని ఎలా చేయాలి అన్నది చూడాలి. అయితే భావ ప్రకటన స్వేచ్ఛ మీద లేకపోతే ఇంకొకటి దాని మీద ఏమి అంటుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏదో ఎవరో మత రాజకీయాల గురించో ఇంకోటో మాట్లాడితే వాటి మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. ఒక నాయకుడు అంటే ఎక్కువ చర్చ జరుగుతుంది. ఇది అందరినీ అన్నట్టు కదా, ఇంకా పసిపిల్లలను కూడా వదిలిపెట్టని వాళ్ళు ఎవరిని వదిలిపెడతారు? వాళ్ళు చాలా ఎవరు ఊహించి ఉండరు. నిజంగా సినిమా వాళ్ళు దీన్ని దృష్టికి తెచ్చినందుకు కూడా సంతోషించాలి. అలాగే మీడియా ప్లాట్ఫామ్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయినా లేదు సినిమా ఈవెంట్స్లో అయినా బూత్ ఆడక దొరకు నవ్వు పుట్టదు సభలో అని కవి చెవుడప్ప అంటాడు. ఆ బూత్ మాట్లాడితేనో లేదా అలాంటి సజెషన్ చేస్తేనో అదే హాస్యం అన్న ఒక భ్రమ నుంచి కూడా మనం బయటపడాలి. చూద్దాం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో మళ్ళీ రిపీట్ కాకుండా. లేదా ఆయన మీద ఏదో కేసు పెట్టామన్నారు, ఇంకోటి ఆయన ఛానల్ కూడా మూసేస్తామంటున్నారు. పిల్లల హక్కులు కాపాడ పిల్లల విషయాలు పోస్ట్ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే తల్లిదండ్రులు బాగా పిల్లలు ముద్దుగా ఉన్నారనో ఏదో బాగా చేశారనో పాడారనో ఆడారనో పెడతారు. ఇలాంటి వికృతమైన వాళ్ళు చాలామంది వాటిని ఎక్కడికో తీసిపోతుంటారు. కాబట్టి అందులో సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రతిదీ సెలబ్రేషన్ లాగా ప్రతిదీ పబ్లిసైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే షేర్ చేసుకోవాలో షేర్ చేసుకునే ముందు కేర్ఫుల్గా ఉండాలి. టేక్ కేర్ బిఫోర్ యూ షేర్. మనకు దీంట్లో వచ్చే ఒక లెసన్ కూడా అదే. యా సార్, ఏంటి ఇద్దరు సీఎంల చర్చలపై వైసీపీ ట్రోల్స్, వైసీపీ ప్రశ్నలు? సార్ మీరు వైసీపీ అంటున్నారు, వైసీపీ వాళ్ళు చేస్తున్నారు నిస్సందేహంగా, బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేస్తున్నారు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తున్నారు. చాలా ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు మాజీ ఎంపీ ప్రముఖ నటి అయినటువంటి విజయశాంతి గారు ఈరోజు ఒక ఇది కూడా పెట్టారు ఎక్స్ వేదికగా. చంద్రబాబు నాయుడు తన రాజకీయ మాయాజాలంతో తెలంగాణలో మళ్ళీ పాగా వేయడానికి ఇదంతా వస్తున్నారు, బీజేపీని తీసుకొస్తున్నారు ఈ పద్ధతిలో. నేను విజయశాంతి గారి గురించి కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ మాట్లాడింది అది ఒక తీరు. అంటే రెండు రాష్ట్రాల మధ్య 10 ఏళ్ళుగా పరిష్కారం కాని సమస్యలు ఎలా పరిష్కారం చేసుకోవాలన్నది మన ముందున్న సవాలు. అవును, దానికి ఇప్పుడు ప్రాంతీయంగా అక్కడ ఇక్కడ సెంటిమెంట్లు రగిలించడానికి దీన్ని అవకాశంగా తీసుకుంటే అది పొరపాటు అవుతుంది. అది వైసీపీ 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఎవరు పరిష్కరించుకోవద్దన్నారు? కేసీఆర్తో మంచి సంబంధాలు ఉన్నాయి కదా వాస్తవానికి. ఒకసారో 2 సార్లు ప్రగతి భవన్కి వెళ్ళారు, అంతటితో కథ ముగిసింది. ఎందుకు పరిష్కరించుకోలేదు? ఇప్పుడైనా పరిష్కారం అవుతాయా? కేంద్రం పాత్ర లేకుండా కేంద్రం ఇప్పటికీ ఎందుకు రావట్లేదు? ఇప్పుడు బండి సంజయ్ స్పందిస్తారు, కిషన్ రెడ్డి స్పందిస్తారు, రకరకాలు. కాబట్టి నేను అంటుంది 2 రాష్ట్రాలతో చెలగాటం ఎవరికి కూడా మంచిది కాదు. ఉభయతారకంగా ఎలా విన్ విన్ సిచ్యువేషన్ అంటారు చూడండి, విన్ విన్ పద్ధతుల్లో ఈ 2 రాష్ట్రాలు ఎలా ముందుకు పోవాలనేది ప్రశ్న తప్ప ఇంకోటి కాదు. అందుకే నేను అంటున్నాను, మీరు శ్వేతపత్రం ప్రకటన స్టేటస్ పేపర్, ఓకే, నేను అంతకుమించి ఏం విధానాలని చెప్పడం అంటే స్టేటస్ పేపర్ అండ్ ప్రయారిటీస్ ఆఫ్ ఈచ్ సైడ్ చెప్తే దాన్ని పరిష్కారం చేసుకోవచ్చు. చర్చలు జరగడము, కదలిక రావడం, చొరవకు మనం స్వాగతం చెప్పాలి. కానీ అదే సమయంలో వాళ్ళు ఏదైనా చేస్తారేమో దాని మీద అడుగుందాము అనే ఒక ధోరణి నుంచి బయటికి రావాలి. మూడోది, ఇదేదో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వ్యవహారంగా మాత్రమే చూపడము కూడా మంచిది కాదు. వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నారు, ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఒకటే పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు పరిష్కారం అయినాయా? అవును. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, రెండింటికి మధ్య పరిష్కారం లేదు. చెన్నైలో మద్రాసులో ఉన్నది అది ఇండియా కూటమే కదా, స్టాలిన్ లేకపోతే ఇప్పుడు ఇండియా లేదు. మరి స్టాలిన్ సిద్ధరామయ్య కావేరీ నదీ జలాల సమస్య ఇప్పటికిప్పుడు పరిష్కారం అయిపోతుందా? కాబట్టి ఒక వాస్తవిక దృక్పథంతో అడుగులు వేయాలి, కానీ పారదర్శకత ఉండాలి. ఒప్పేక్ అంటారు చూడండి, పారదర్శకత ఉంటే దీనికి చాలా సమాధానం లభిస్తుంది. వైసీపీ వాళ్ళు కూడా వాస్తవాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అత్యుత్సాహవంతులు ఏ పార్టీలో ఉన్నా కానీ వాస్తవికంగా రైట్. సో ఒక పత్రం విడుదల చేయండి,
దాని మీద చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా సమితి ఇట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఒక అఖిలపక్షం వేయండి అంటే ఇంతవరకు వేయలేదు. అది ఆంధ్రప్రదేశ్ దురదృష్టమేమో కానీ 10 ఏళ్ల నుంచి అఖిలపక్షం వేసి మనకి ఇది అని మాట్లాడుకునే పరిస్థితి అక్కడ లేదు. తెలంగాణలోనా కనీసం ఒక 2-3 జరిగాయి. కేసీఆర్ వేశారు, రేవంత్ రెడ్డి కూడా వేశారు. అందరి అభిప్రాయాలు తీసుకొని ఎలా ముందుకు పోవాలో మనం ఆలోచిద్దాం. పార్టీలు ఒకటే పోయి, నాయకులు ఒకటి పోయి, ఒక రాష్ట్ర నాయకుడు ఇంకో చోటికి పోతున్న పరిస్థితుల్లో ఉమ్మడి వైఖరితో ఎందుకు ముందుకు వెళ్ళకూడదు మనం. ఓకే. సో సుహృద్భావం, తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అని నారాయణ రెడ్డి గారు నిండుగా వెలుగు జాతి మనది అన్నదాన్ని కొంచెం సవరించి రెండుగా వెలుగు జాతి మనది, రెండుగా ఉన్న వెలుగుదాం, కలిసి వెలుగుదాం. యా సరే, ఏంటి నిమ్మగడ్డ విషయం ఏంటి? నిమ్మగడ్డ ప్రసాద్ ఆ జగన్ క్విట్ ప్రో కేసుల నుంచి తనను తప్పించాలని వేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. మొన్న కూడా ఇంకొకరిది ఎవరిదో ఇలాగే తోసిపుచ్చారు. ఇప్పుడు ఆ కేసులను వేగంగా రోజువారీ విని పరిష్కరించాలి అని నడుస్తున్న ఈ పరిస్థితుల్లో మళ్ళీ హైకోర్టు కాదు, మీరు మళ్ళీ అదే కోర్టుకు సిబిఐ కోర్టులోనే మీరు అప్పీల్ చేసుకోండి అని చెప్పింది. అంటే హైకోర్టు నిరాకరించినంత వరకు నిజమే, కానీ మెరిట్స్ డిమెరిట్స్లోకి వాళ్ళు పోలేదు. బట్ ఈ కేసు అయితే వేగవంతమయ్యే ఒక అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ జాగృతిలోనో లేకపోతే కార్మైల్ ఆసియాలోనో సండూర్ పవర్ కార్పొరేషన్లోనో పెట్టుబడులు పెట్టడం అనేది ఐచ్ఛికంగా వ్యాపారవేత్తగా పెట్టారా లేక క్విడ్ ప్రోకో కింద పెట్టారా అన్నది సిబిఐ కోర్టు తేల్చాల్సిందే అని హైకోర్టు చెప్పింది. సో ఆ కేసు ముందుకు పోవడానికి బహుశా ఈయన మళ్ళీ అక్కడ వేయటం ఇది జరగవచ్చు. ఇవన్నీ దోహదం చేస్తాయి. నిమ్మగడ్డకి ఇందులో ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి సార్? కాదు కదా, ఆయనకు వ్యాన్ పిక్ కింద భూములు ఇచ్చారు. ఓకే. సో వ్యాన్ పిక్ కింద భూములు మామూలుగానే ఇచ్చారు, అవి ప్రభుత్వంతో అవగాహన, దానికి దీనికి సంబంధం లేదన్నది ఆయన వాదన. ఇంకా అవసరాన్ని మించి చాలా భూములు ఒత్తిడితోనో ఇంకో విధంగానే ఇప్పించారు. అలాగే మీరు ఇందులో పెట్టుబడులు పెట్టడం కూడా దానికి ప్రతిగా ఇచ్చారన్నది వీళ్ళ సిబిఐ ఆరోపణ లేదా. కాబట్టి అది నిజమా కాదా అన్నది సిబిఐ కోర్టు తేల్చాల్సిందే, మళ్ళీ మా దగ్గర అక్కర్లేదు అని వాళ్ళు హైకోర్టు తిరస్కరించింది. ఓకే, డిస్మిస్ చేసింది. సో ఇది రెండోది ఈ కేసు ఇట్లా కావటం, ఈ డిస్మిషల్ పిటిషన్ను పక్కన పెట్టేసేయటం. ఇంకా వేగంగా చేసి జగన్ కేసులో ఆలస్యం కాకుండా అసలు విచారణ ప్రారంభించాలి. సత్యం ఏమంటే జగన్ కేసులను ఇంతవరకు అభియోగాలు నమోదు చేసి సంపూర్ణ విచారణ మొదలే కాలేదు. సంపూర్ణ